ప్రభునామములో అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం ఒక్కసారి ధ్యానించుకుందాం. మనం దేవుని కోసం జీవించడము అనే విషయాలు అంశాలు మనం నేర్చుకుంటున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. ఒకవేళ మనం బ్రతకాల్సి వచ్చినా ప్రభు కోసం బ్రతుకుతాము, చనిపోవాల్సి వచ్చినా ఎవరి కోసం చనిపోవాలి? దేవుడి కోసమే చనిపోవాలి. మనం నేర్చుకుంటున్న విషయాల్లో మనం దేనికోసం బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ బ్రతకాల్సి వస్తే దేవుడి కోసం బ్రతకడం రావాలి. ఒకవేళ చావు ఎదురవుతే, చచ్చిపోవాల్సి వస్తే దేవుడి కోసమే చనిపోవాల్సింది ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలని ఆయనకి అప్పచెప్పుకోవాలి. బ్రతిమాలుతున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమైనది దేవుని చిత్తము ఏంటో పరీక్షించి రైట్. ఇక్కడ దేవుని చిత్తం ఏంటో పరీక్షించాలి అనే విషయము చెప్తున్నాడు. దేవునికి ఇష్టం ఏంటో పరీక్షించాలి. మన శరీరాన్ని మన సజీవ యాగంగా అప్పచెప్పుకుంటున్నప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని అది అప్పచెప్పుకోవడం రావాలి. మనం బ్రతికినా దేవుడి కోసమే, చనిపోయినా దేవుడి కోసమే. మనం చేసే పని ఏదైతే ఉంటుందో, క్రియ ఏదైతే ఉంటుందో అది దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్తమా కాదా అని పరీక్షించుకుని ఆ పని చేయడానికి ప్రారంభించాలి అనే విషయం మనం నేర్చుకుంటున్న విషయాలు. ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి మళ్ళీ చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మూడో మాట నుంచి చదవండి ఒకసారి. పరీక్షించి తెలుసుకోండి. కింద ఇంకా కిందకి రండి. తను తాను ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. రైట్. ఇక్కడ ఈ పదాన్ని మనం ధ్యానిద్దాం. మనము ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అంటే తక్కువగా ఎంచుకోమని అర్థం. ఏదైతే విషయం ఉందో ఎంచుకునే దాని విషయంలో ఎక్కువగా ఎంచుకోవద్దు, తక్కువగా ఎంచుకోమని అర్థం. ఇప్పుడు ఒక జరిగిన విషయం చెప్తాను. హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. పెద్ద షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ దగ్గర బయట ఒక రోల్స్ రాయ్స్ కార్ ఉంది. రోల్స్ రాయ్స్ కార్. ఆ కారు ఖరీదు స్టార్టింగ్ ప్రారంభంలో అంటే తక్కువలో ఫస్ట్ కారు కొనాలంటే, ప్రారంభంలో ఉన్న కారు కొనాలంటే 6,95,00,000 నుంచి ప్రారంభం. దగ్గర 7 కోట్ల నుంచి ప్రారంభం. ఒక్క కారు స్టార్టింగ్ అంటే చిన్న కారు దాంట్లో కొనాలంటే ఆ కంపెనీ రోల్స్లతో 7 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఆ 7 కోట్ల కారు దగ్గర రోల్స్ రాయ్స్ కారు ఉంది. ఆ దగ్గర 10 కోట్ల కారు ఆ షాపింగ్ మాల్ ఎదురుగుండా ఉంది. మా ఫ్రెండ్ అన్నాడు, అరే రోల్స్ రాయ్స్ కారు రా, అక్కడికి వెళ్తున్నారా, ఫోటో దిగుదాం కార్ దగ్గర అన్నాడు. నేనేం దిగను, నాకేం పెద్ద ఆసక్తి ఏం లేదు, నువ్వు దిగుతానంటే దిగన్నాను. ఆడు వెళ్ళాడు. ఆ కార్ దగ్గరికి వెళ్ళి నిలబడి కార్ని టచ్ చేయలేదు. కార్ దగ్గర నిలబడితే నేను ఆయనకి ఫోటో తీస్తున్నానండి. షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఒక వ్యక్తి పరిగెట్టుకుంటాడు, అన్నాడు. ఎవరిని? కుక్కను కాదు, మనిషినే అన్నాడు. వీడికి కంగారు పడిపోయి ఇలాగన్నాడు, దమాకుందరా భయ్ నీకు అన్నని జేబులోంచి రుమాలు తీసి ఆడు ఎక్కడి నుంచున్నాడో అక్కడ తుడిచాడండి. తుడుస్తున్నాడు. అరే ఫోటోయే కదా అన్న అన్నాడు ఈడు మావాడు. అంతరుతో తిట్టేస్తున్నాడు, బూత్ మాట్లాడుతున్నాడు. గీత పడితే ఎంత వద్దు తెలుసా, కారు ఖరీదు తెలుసా నీకు అని కేకలేస్తున్నాడు. మరి డబ్బు ఉంది, 10 కోట్ల కారు, డబ్బు ఉంది, ఆ పొగరు ఉంటుంది అంటున్నా. నేను వచ్చారా బాబు, వచ్చి ఆడ గొడవ పెట్టేస్తున్నాడు వచ్చి అంటే, ఈ లోపల ఎవడైతే తోలేసాడో ఆయన వెనకాల ఇంకో ఆయన వస్తున్నాడు. ఈ ఇద్దరు కలిపి పుట్టేస్తారేమో ఇప్పుడు ఏంటంటున్నాం.
ఆయన వచ్చిన తర్వాత ఏ ఏం గొడవ అని అతని మీద అన్నాడు. సార్ బండి దగ్గర ఫోటో దిగుతున్నాడు పాడైపోతే అన్నాడు. మా ఓడిని పిలిచి ఫోటో దిగుతావా అని చెప్పి కారు ఎదురుగుండా నిలబెట్టి ఇప్పుడు దిగన్నాడు. ఇలాగైతే బాగా వస్తుందని చెప్పి ఇప్పుడు దిగన్నాడు. లోపల కూర్చొని దిగుతావా అన్నాడు. ఈ భయం వేస్తుంది అప్పటికే. నిజమేనా అండి? నిజమేనా సార్ దా కూర్చోని చెప్పి డోర్ తీశాడు, కూర్చోపెట్టాడు, ఫోటో తీసినాడండి. తర్వాత అర్థమైంది, ఫస్ట్ వచ్చినాడు డ్రైవరు. ఫస్ట్ ఎవరైతే చెయ్యి అన్నాడో ఆ డ్రైవరు, సెకండ్ వచ్చాడే ఆయన ఓనర్ గారు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరికి అధికారం ఉంది? హెచ్చుకుపోయే అధికారం ఎవరికి ఉంది? ఓనర్కా డ్రైవర్కా? ఎవడు పోతున్నాడు? డ్రైవర్ పోతున్నాడు. హెచ్చుగా ఎంచుకునే అధికారం ఓనర్ గారికి ఉంది. ఆయనేమో తగిన దానికంట తక్కువగా తీసుకుంటున్నాడు ఆయన, రైట్? ఎవరికైతే అర్హత లేదో ఆడేమో రెచ్చిపోతున్నాడు. హెచ్చిపోయి తగ్గించుకుంటుంది ఏమో ఓనర్ గారు, అస్సలు అర్హత లేనివాడు ఈడు రెచ్చిపోతున్నాడు, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మాట చెప్తున్న మాట రోమియోకు రాసిన పత్రికలో, మనం ఎక్కడ కూడా హెచ్చుగా తీసుకోకూడదు, తగ్గించి తీసుకోవాలి, ఇది మాట. ఇండియన్ ఆర్మీ, మన భారతీయ సేన ఉంటుంది కదా, ఇండియన్ ఆర్మీ. ఈ ఇండియన్ ఆర్మీ దగ్గర ఒక సోల్జర్ దగ్గర, ఒక సైనికుడి దగ్గర ఒళ్ళు నిండా వెపన్స్, ఆయుధాలు, ఒంటి నిండా ఆయుధాలు దాచి ఉంచుకుంటారు. అన్ని యాంగిల్స్లో ఓల్డ్ ఆయుధాలు కలిగి ఉంటారు. వారు వాడే గన్స్ 2-3 రకాల గన్లు వాడతారు. ఒక గన్ మనకు కనిపిస్తుంది, అదొకటే కాదు, బోల్డ్ గన్స్ లోపల దాచిపెడతారు, కత్తులు దాచిపెడతారు, అన్నీ ఉంటాయి, బోల్డ్ వెపన్స్ ఉంటాయి. ఆర్మీ వాళ్ళు ఎవరిని కాల్చి చంపినా అడిగే అధికారం బయట లోకల్ పోలీసులకు లేదు. ఎవరినైనా కాల్చి చంపేస్తే నాకు డౌట్ వచ్చింది అంతే కాల్చాను అంటాడు, అడగడానికి లేదు. ఆర్మీ వాళ్ళకి ఈ స్టేట్ రూల్స్ ఏవి పనిచేయవు. ఆడొచ్చి ఒకవేళ రోడ్డు సెంటర్లో వాడు బండి ఆపినా అడిగే దమ్ము ధైర్యం చేయరు, అడగరు. అంటే వాళ్ళని టచ్ చేయడానికి లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. అన్ని అధికారం కలిగిన ఆ సైనికులు వారు చేసే పని ఏంటంటే, మన ఇండియన్ ఆర్మీ, మన భారతదేశపు ఆర్మీ ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో, ఒక మంచి మనసు కలిగి ఉన్నవారు. అన్ని అధికారాలు ఉన్నాయి, కాల్చిన అడిగేవాడు ఉండడు, బుల్లెట్లు లెక్క అడగడు, ఏమీ ఉండదు. ఒకవేళ శత్రువు ఎవరన్నా వస్తే మాట్లాడకుండా కాల్చేయచ్చు. వీళ్ళు చేసే పని ఏంటంటే వారిని సరెండర్ అవ్వమంటారు. నువ్వు లొంగిపో బ్రతిమాలుతారు. ఆడు లొంగిపోతే ఓకే, ఆడు కాల్చొద్దు, మేము కాల్చామంటే చచ్చిపోతాం బ్రతిమాలుతూ ఉంటారు. ఇప్పుడు వారి దగ్గర అధికారం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, కాల్చిన అడిగేవాడు ఉండడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మనిషి ప్రాణం తీయకూడదని దృక్పథం కలిగి ఉన్నవారు ఈ భారతీయ సేన వాళ్ళు. చంపకూడదు ఇదే మైండ్ వాళ్ళకి. మాటలతో చెప్పాలి, ఈ ఆలోచన కలిగి. అధికారం ఉంది అయినా సరే వారు ఆ పని చేయరు. అధికారం లేదు, ఆ తీవ్రవాదులు ఏం చేస్తారు? కాల్పులు చేస్తారు. అధికారం ఉన్న హెచ్చుకి వీళ్ళు వెళ్తున్నారు, ఎవరు? సైనికులు వెళ్తున్నారు. చంపడం వారికి ఇష్టం లేదు. అధికారం ఉన్న, అనుమతులు ఉన్న ఆ పని చేయరు. ఇప్పుడు మన దగ్గరికి అనుకుందాం. మన దగ్గరికి మీకు లైసెన్స్డ్ గన్ ఇచ్చి పంపించారు. లైసెన్స్ ఉన్నా ఇచ్చి గన్ మీకు ఇచ్చి పంపించారు. ఒకవేళ దారిలో నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవడేం చేసినా కాల్చేయి, నీ దగ్గర డబ్బు ఉంది కదా కాల్చేయి, తర్వాత ఏమైనా మీరు చూసుకుంటే గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పారు. మీరు డబ్బు పట్టుకుని వెళ్తున్నారు, ఆడెవడో తేడాగా ఉన్నాడు, మీ దగ్గర రారా దొంగోళ్ళలో వస్తున్నాడు, ఏం చేస్తారు? డౌట్ లేదు కదా, మొత్తం బుల్లెట్లన్నీ పెట్టేయాల్సిందే కదా. ఎందుకు? మీకు అధికారం ఇచ్చాడు, మీకు అధికారం ఉంది. ఏ మాత్రం డౌట్ లేకుండా మనం ఆ పని చేయడానికి ఇష్టపడతాం, రైట్? ఇప్పుడు హెచ్చుకుపోయేవాడేమో అధికారం ఉంటేనే పోవడానికి ఉంది, అధికారం ఉండగా హెచ్చుకుపోవడానికి ఉంది, అధికారం లేకుండా హెచ్చుకి పోవడానికే లేదు. ఒక్కసారి ఇప్పుడు కొంచెం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ మాట చూడండి. ఒకరి అందరూ ఒకరు వివాదాలు రేపుకోవద్దు, ఒకరి యందు ఒకరు అసూయ పడక
వృధాగా అతిశయపడకుండా ఉందాము. మళ్ళీ ఇప్పుడు చదవండి అది. ఒకరికొకరము వివాదాలు రేపద్దు. 2, ఒకరి యందు ఒకరు అసూయపడద్దు, వృధాగా అసూయపడద్దు. ఇప్పుడు చూడండి, ఒకరి యందు ఒకరు ఏం రేపద్దు అన్నాడు? గొడవలు రేపద్దు అన్నాడు. ఒకరి యందు ఒకరు గొడవలు రేపద్దు. నెక్స్ట్, ఒకరి యందు ఒకరు అసూయ పడద్దు. ఒకరి యందు వృధాగా అతిశయం పడద్దు. దేవుని కోసం జీవిస్తున్న మనము, దేవుని కొరకు జీవిస్తున్న మనము, దేవుని కోసమే జీవిస్తున్న మనము ఇప్పుడు ఏం చేయాలంట? ఒకరి యందు ఒకరు గొడవలు రేపద్దు. గొడవ పడకూడదు కదా, గొడవ రేపకూడదు, గొడవ కారణం అవ్వకూడదు. తర్వాత అసూయ పడద్దు, వృధాగా అతిశయపడక ఉండదు. ఇప్పుడు మనకి మన జీవితంలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒక ఆయుధం ఉంది, చూడండి ఇటు. ఇది నా దగ్గర ఉన్న ఆయుధము, రైట్. ఈ ఆయుధంతో నేను మనిషిని చంపచ్చా, చంపలేనా? చంపచ్చు. ఇప్పుడు నేను మామూలుగా ఇలా ఉన్నాను, ఎవడో నన్ను కొట్టడానికి వస్తున్నాడు, ఎవడో ఒకడు నాకంటే బలం ఉన్నవాడు కొట్టడానికి వచ్చేస్తున్నాడు. కొట్టడానికి వస్తున్నప్పుడు నా దగ్గర నుంచి ఈ ఆయుధం తీశాను నేను. ఆగుతాడా? ఆగడా? ఎందుకు అవుతాడు? నన్ను బట్ట, దీన్ని బట్ట, ఆయుధం బట్ట. ఆయుధం బట్టి ఆ అవతల వ్యక్తి ఆగిపోతాడు. నా దగ్గరున్న ఏ ఆయుధం ఉందో ఆయుధం బట్టి ఆపుతాడు. ఇప్పుడు నేను దేవుని కోసం జీవిస్తున్నాను కాబట్టి, దేవుని కోసం చావడానికి రెడీగా ఉన్నాను కాబట్టి, నా దగ్గర ఆయుధం ఉన్నా నేను వాడడానికి వీల్లేదు, రైట్. నన్ను నేను హెచ్చుకు తీసుకోకూడదు. ఇప్పుడు నాకు ఆయుధం ఉంది కదా అని చెప్పి నేను కట్ చేయడానికి లేదు. ఇప్పుడు దేవుని కొరకు నేను జీవిస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న ఆయుధం ఉన్నా సరే కూడా నేను ఈ ఆయుధాన్ని వాడడానికి వీల్లేదు. ఒప్పుకుంటారా? ఇప్పుడు కొన్ని ఆయుధాలు చెప్తాను నేను, కొన్ని ఆయుధాలు మీకు చెప్తాను. ఈ ఆయుధాలు వాడమా ఆలోచిద్దాం. నాతో పాటు ఎవరైనా వాడేవారు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరిని వందు ఒకరు వివాదం రేపకూడదు, అసూయ అతిశయం కూడా పడకూడదు. ఇప్పుడు నా దగ్గర నాకు ఆయుధం పేరు చెప్తాను. ఆ ఆయుధం పేరు దబాయింపు. ఏంటిది అంటే? దబాయింపు అంటే దబాయించి మాట్లాడడం. దబాయింపు అంటే నాది పై చేయ. మీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఒక ఆయుధం దబాయింపు. ఇప్పుడు దబాయిస్తారా, ఆయుధం పక్కన పెడతారా? బ్రతుకుతే దేవుడి కోసం బ్రతకాలి, చస్తే ఒకరి యందు ఒకరు వివాదం రేపకూడదు, ఒకరి యందు ఒకరు వివాదాన్ని రేపకూడదు. ఇప్పుడు నాకు ఇవ్వబడిన అధికారము, నా దగ్గర ఉన్న అధికారం ఈ దబాయింపు అనే అధికారం నా దగ్గర ఉంది. ఇప్పుడు నన్ను హెచ్చుకోవాలా, తగ్గించుకోవాలా? ఏం చెప్పింది బైబిల్? ఇప్పుడు నేను తగ్గించుకోవాలంటే నా దగ్గర ఉన్న దబాయింపుని ఏం చేయాలి? దబాయించి పెట్టాలి. దబాయించి మాట్లాడతాం కదా కొన్నిసార్లు. అంటే ఇప్పుడు అక్క నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను కొంచెం దబాయించి మాట్లాడితే సైలెంట్ అయిపోతారు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సైలెంట్ అయిపోయారా అంటే దాని అర్థం ఆయుధం వాడారని అర్థం. హెచ్చుకుపోయారని అర్థం. దాచేసి నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి, క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను కాబట్టి నేను హెచ్చుకు వెళ్ళకూడదు, తగ్గించుకోవాలి. మీరు మాట్లాడుతుండగా ఎవరైనా సైలెంట్ అయిపోయారంటే మీరు ఆయుధం వాడిసినట్టే. ఫస్ట్ ఆయుధం. రెండో ఆయుధం చెప్తున్నాను. రెండో ఆయుధం, ఈ రెండో ఆయుధం అబద్ధం అనండి. అబద్ధం. ఎప్పుడైనా ఆడిన అబద్ధంతో నమ్మేరు అవతల వ్యక్తులు? మీరు అబద్ధం ఆడితే వారు నమ్మేస్తారు, ఒప్పేసుకుంటారు. వాడారా? చాలా వాడతాం ఇవి. ఏది? అబద్ధాలు చాలా సునాయాసంగా వాడతాం. ఇప్పుడు నీకు అబద్ధం విషయంలో అవతల వ్యక్తి వాడు కనిపెట్టలేడు. నువ్వు అబద్ధం వాడుతున్నావు, నిజం చెప్తున్నావు, కనిపెట్టలేడు. ఇప్పుడు విచ్చలవిడిగా వాడతావు. నీ దగ్గరున్న ఆ అబద్ధము ఒక ఆయుధం. ఆడాల్సి వచ్చినప్పుడు ఆడకుండా పక్కన పెట్టి నేను తగ్గించుకోవాలి ఆ విషయంలో
అబద్ధం ఆడకుండా నేను తగ్గించుకోవాలి ఆ విషయంలో ఉంటుందా? ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఈ అబద్ధం అనే ఆయుధాన్ని పక్కన పెట్టి క్రీస్తు కోసం బ్రతకడం ప్రారంభిస్తాడు. నేను దేవుడి కోసం బ్రతుకుతాను, ఈ అబద్ధం నేను ఆడను, నాకు అధికారం ఉన్నా నమ్మేస్తున్నా, ఈ ఆయుధం నేను వాడను. ఇది రావాలి, తగ్గింపు స్వభావం అక్కడ రావాలి. చిన్నపిల్లల దగ్గర త్వరగా ఆడేస్తాం అబద్ధం, చాలా ఈజీగా నమ్మేస్తారు. పిల్లల దగ్గర చాలా ఈజీగా చెప్పచ్చు. పెద్దవాళ్ళ దగ్గర నమ్మలేనివాడి దగ్గర కొందరు మొండోళ్ళు ఉంటారు చూడండి, ఆడి దగ్గర నిజం చెప్పినా నమ్మడాడు. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఆడలేము కదా. ఆయుధం ఎక్కడ వాడాలో మనకు బాగా తెలుసు, అక్కడ ఆయుధాలు వాడేస్తాం మనం. క్రీస్తుని నమ్ముతున్న మనము తగ్గింపు స్వభావం తగ్గించుకోవడం రావాలి, ఆయుధం వాడకూడదు. మూడో విషయం చెప్తున్నాను, మూడో ఆయుధము ఏడుపు అనండి. అంటే ఏడుపు ఏడ్చారు ఎప్పుడైనా? భలేవారు మేము ఏడిపించే రకాలు కానీ ఏడ్చే రకాలు కాదండి అంటున్నారా? ఏడుపు ఉందా లేదా? ఏడుస్తారు. ఎవరు ఎక్కువ ఏడుస్తారు? పిల్లలు అంటాం చూడు, పిల్లలా పెద్దోళ్ళ? పిల్లలు ఎక్కువ ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వకపోతే అది ఏడ్చి సాధించుకుంటారు. ఇప్పుడు ఏడుపు అనేది ఒక ఆయుధం, ఏడవడం అనేది ఒక ఆయుధం. ఈ ఆయుధం విషయంలో పిల్లలే కాదు పెద్దలు కూడా చేస్తారు. పెద్దవాళ్ళు అంటే ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువ ఏడుతారు, మగవాళ్ళు ఎక్కువ ఏడుతారు. ఎందుకు ఏడుతారు ఆడవాళ్ళు ఎక్కువ? సున్నితంగా ఉంటారా? ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారేమో అనుకుందాం. ఎక్కువగా ఏడ్చేది ఆడవాళ్ళు. భార్య భర్తలు గొడవ అవుతుంది అనుకుందాం. గొడవ అయిన తర్వాత భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట, భర్త ఒక మాట, భార్య భర్త గొడవ అవుతూ ఉంటుంది. ఆఖరికి ఏడ్చేది ఎవరు? ఎందుకు? ఇద్దరూ సమానంగా అనుకున్నారు కదా మాటలు. ఏడుపు ఎందుకు వచ్చింది? ఇది సమస్య. మన దగ్గర ఉన్న ఆయుధం ఏడుపు, ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏడుపు. వాళ్ళు ఏడ్చి సాధిస్తారు. ఏడ్చేసి ఏం నిర్ణయం చెప్తారంటే, మా ఆయన నన్ను మాట్లాడేశాడు కాబట్టి నేను ఏడుతున్నాను, బోల్డ్ మాట్లాడేశాడు కాబట్టి ఏడుతున్నాను. ఏంటి నేర్పించాలనుకుంటున్నావు ఆయుధం బట్టి? నీ ఏడుపు ఒక ఆయుధం. ఏడ్చి అవతల వ్యక్తిని తక్కువ చేయడం, అవతల వ్యక్తి తప్పు చేసాడని రుజువుపరచడం ఒక ఆయుధం. అది ఏడుపు ఆపుకోగలవు. అప్పుడు ఏడుపుని దేవుడి కోసం జీవిస్తున్నా కాబట్టి నీ కన్నీరుని దేవుడు బుడ్లో పట్టుకుంటాడని చెప్పాడు. విన్నారు ఎప్పుడైనా? ప్రతి చొక్కని ఆయన బొడ్డులో పట్టుకుంటున్నాడంట. బైబిల్ చెప్తుంది, ప్రతి కన్నీటి బొట్టుని ఆయన పట్టుకుంటున్నాడంట, చూస్తున్నాడు, బుడ్డులో పెడుతున్నాడంట. ఇప్పుడు ఆలోచండి, అంత గొప్ప దేవుడికి లీటర్లు నీళ్ళు పంపించేస్తూ ఉంటే దానికి విలువ ఉందా? ఆ కన్నీరికి విలువ ఉందా? అంత ఉన్నతమైన దేవుడి దగ్గరికి శ్రేష్టమైన కన్నీరు పంపారు ఎప్పుడైనా? విలువైన కన్నీటి బొట్టు పంపారు ఎప్పుడైనా? ఓ లోపల ఏడిస్తే లీటర్ పంపించి బొరద చేసాడు అక్కడే. దేవుడి దగ్గరికి వెళ్ళే కన్నీటి బొట్టుకి విలువ ఉంది. ఆ విలువ ఉందా? మన కన్నీటికి విలువ ఉందా? ఏడుపు అనేది ఒక ఆయుధము. ఏడుపు వచ్చినా ఏం చేయాలి? తగ్గించుకుని ఏడ్చి నేను ఆ ప్రవర్తన చూపించను అనే ఆయుధం వాడడానికి వీల్లేదు. నాలుగో విషయంకి వస్తున్నాను. నాలుగో ఆయుధం నింద వేయడం అనండి. ఏంటి వేయడం? నింద వేయడం. వేస్తారు ఎప్పుడైనా? నింద వేయడం. కూర వండారు, ఇంట్లో అందరికీ ఒక కూర వండుతున్నారు. మీరు మీ ఆయన రాయగానే కొంచెం చూడండి ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పి అన్నారు. తిని చూశారు, ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అన్నారు. మీరు విని వేసారు, ఇంకొంచెం సరిపోదు అన్నారు. వేసారు, కొంచెం లైట్గా అలాగేసి సరిపోద్ది అన్నారు. వేస్తారు. అదేమో ఉప్పు కసం అయిపోయింది, బాగా ఉప్పుకైపోయింది. తినేవాళ్ళు తింటున్నప్పుడు ఏంటి అంత ఉప్పేసావు అన్నారు. మీరు ఏం చెప్తారు చెప్పండి? చెప్పండి. ఇంట్లో వాళ్ళు అందరూ అంటున్నారు ఉప్పు ఎక్కువ వేస్తారు అంటున్నారు. ఏం చెప్తారు సమాధానం? మీ దగ్గర ఆయుధం ఉంది. నేను కరెక్ట్గానే వేసాను, ఇదిగో అడక్కడక్క ఈయన అడిగాను, చెప్పారు, వేసాను, అప్పుడు ఎక్కువైంది అంటారా? అనరా? నింద వేసారా? వేయలేదా?
వేశారు. అడిగింది ఎవరు ఇంతకి? మీరు అడుగుతూనే కదా. అడిగిన దానికి సమాధానం చెప్పారు. ఆ సమాధానం అవునా కాదు మీరు చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పిన తర్వాత నచ్చకపోతే నేను బాగానే వేసాను కానీ మీ దగ్గర నా ఆయుధం తీసి నిందేమేస్తాడు? నిందలు ఆయుధం. అప్పుడు మౌనంగా ఉండగలుగుతారా? జాగ్రత్తగా ఉండదు అనుకున్నాను కానీ మీ మీ నిందని దాచి కప్పి ఎవరైతే ఆ కూరను పాడు చేశారో వారిని కప్పి దాచి అణచి ఆయుధం వాడకుండా ఏంటో పొరపాటు జరిగింది ఈసారి నుంచి జాగ్రత్తగా చూస్తాను అనేవాళ్ళు ఉంటారా? ఆయుధం తీసేస్తారు వెంటనే. రాణి లక్ష్మీబాయి లాగా చక్కని కత్తేస్తారా? తీస్తారు, కత్తేసి ఆయుధం వాడేస్తారు ఖచ్చితంగా. నింద అలాగే వేసేయాల్సిందే, ఫ్రీ అయిపోవాల్సిందే. మన మీద తీసుకోము. మన నిందలు ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు సులువు మీద ఆయన తీసుకున్నాడు. వాళ్ళు చేశారని లేదే, వాళ్ళు చేశారని నింద ఎందుకు వెళ్ళలేదు? చంపేస్తున్నప్పుడు కూడా, సిలువ ఎక్కుతున్నప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అన్నాడు. ఆ నింద ఈయనవ్వలేదు. ఎక్కడ తండ్రి నిందేస్తాడో సిలువేసిన వాళ్ళందరినీ, ప్రభా తండ్రి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని ఏమనద్దండి. నింద పడినవలదండి. ఆయుధం ఉంది, వేయగలడు, కానీ యేసు వాడలేదు. ఆయన తగ్గింపు స్వభావం ఉన్నవాడు, నేర్చుకున్నవాడు. ఆయన ఆ నింద వేసే స్వభావం రాకూడదు. యేసు కోసం జీవిస్తున్నా కాబట్టి నిందల్ని ఆయుధాలని దాచిపెట్టాలి. వాడడానికి లేదు, ఆయుధం వాడడానికి లేదు. ఐదో నింద చెప్తున్నాను నేను. దేవుడి కోసం జీవించేవాడు ఐదో నింద సాక్ష్యాలు అనండి. ఏ సాక్ష్యాలు? చర్చలో నిలబడి చెప్పే సాక్ష్యాలు కాదు. సాక్ష్యాలు రుజువులు అంటారు కదా, రుజువులు. నీకు చెప్తాను, ఆ రోజు ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఆయన చెప్తాను, అనిపిస్తాను, ఒరే ఇటు రారా, నువ్వు ఉన్నావా లేదా, ఈడు ఆ మాట అంటున్నప్పుడు ఉన్నావా లేదా, ఈడు సాక్ష్యం. ఎవరు సాక్ష్యం? ఇప్పుడు అక్కడ పక్కన ఉన్నాడు ఎవడో సాక్ష్యం. ఫోన్లో రికార్డు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు అన్నీ రికార్డ్ చేశాను, నువ్వు మాట్లాడుతున్నప్పుడు అన్ని ఫోటోలు తీశాను. రికార్డ్, సాక్ష్యం. ఒక వ్యక్తి మీకు సాక్ష్యంగా. ఇప్పుడు ఒక విషయంలో మీకు ఎవరో ఏదో అంటున్నారు, ఆ రోజు ఎవరో మీ పక్కన కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి నమ్మనప్పుడు ఆ వ్యక్తిని పిలుస్తారా పిల్లరా? సాక్షిగా. ఇప్పుడు సాక్షిగా అనేది ఒక ఆయుధం. మౌనంగా తగ్గించుకొని వాళ్ళు ఏదో అంటున్నా, ఏదో అపనిందేస్తున్నా, ఆ సాక్ష్యము అని చెప్పకుండా కూడా మీ దగ్గర ఆ రికార్డ్ చేసిన మాట ఉందండి. ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, రికార్డ్ చేసిన మాట ఉంది, రైట్? ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తితో మాట్లాడిన ఫోన్ రికార్డ్ మీ దగ్గర ఉంది. వేరే వ్యక్తి వచ్చి అన్నాడు, నువ్వు అలాగ అన్నావు అంట, ఆ వ్యక్తే చెప్పాడు అని చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర రికార్డింగ్ ఉంది. ఎందుకు నన్ను అన్నావు అని మాట్లాడి అడుగుతున్నారు. నేను అనలేదు అని చెప్తున్నారు మీరు, వాళ్ళు వినట్లేదు. రికార్డింగ్ ఉంది వినిపిస్తాను అని అంటారా? రికార్డింగ్ గురించి మాట్లాడకుండా ఉంటారా? వినిపించేస్తారు కదా, డౌటే లేదు కదా. అదనమాట ఆయుధం వాడడం అంటే. ఆయుధం వాడడం అంటే అదే. రుజువు ఉన్నా మౌనంగా ఉండగలుగుతామా? రుజువు ఉన్నా దాచి తగ్గించగలిగి ఉండగలుగుతామా? ఇప్పుడు రుజువు చెప్పినా నమ్మని వ్యక్తులు ఉంటారు, అవసరం లేదు అది. రుజువులు ఉన్నా చెప్పకుండా మౌనంగా ఆ ఆయుధాన్ని వాడకుండా ఉండడం. 6వ లక్షణం చెప్తున్నాను. 6వ విషయం, 6వ ఆయుధం మెలి తిప్పడం అనండి. మెలి తిప్పడం అంటే ఏంటి? మాటల్ని మెలి తిప్పడం. నన్ను చాలామంది ఎక్కువ నాతో నన్ను అనే మాటలు, వీడితో మాట్లాడలేము, వీడేం మాట తిప్పినా మెలి తిప్పేస్తాడు, ఈ పదాలు అంటారు నన్ను. తలకేస్తే కాలుకేస్తే తలకంటారు కదా డైలాగ్, ఒక మాట. ఏ మాట చెప్పినా అటు నుంచి ఇటు నుంచి అటు. ఇప్పుడు ఆలోచించండి, మీతో పాటు మీ సమాన వయసు ఉన్న వారితో మీరు ఎక్కువగా వాదన చేయగలుగుతారా? చిన్నపిల్లలతో వాదించగలుగుతారా? చిన్నపిల్లలతో వాదించగలుగుతారా లేదా? ఇప్పుడు మీరు ఒక పొరపాటు చేశారు, ఒక తప్పు చేశారు, పిల్లలు వచ్చి ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. డైరెక్ట్గా తప్పు నొప్పేసుకుంటారా? మెలి తిప్పి దానికి సమాధానం చెప్పడం చూస్తారా? అంటే నేను అప్పుడు అలాగ కాదు, నువ్వు లేవు కదా అని చెప్పడానికి ప్రయత్నిస్తారా? ఆ మాటను తిప్పే ప్రయత్నం చేస్తామా? డైరెక్ట్గా ఒప్పునే ప్రయత్నం చేస్తామా? ఖచ్చితంగా తిప్పే ప్రయత్నాలు చేస్తాం. ఈ మెలి తిప్పడం అనేది ఒక ఆయుధం. నాకుండేది ఆ బలహీనత ఎక్కువ.
ఎవరైనా ఏదైనా మాట అంటే ఆ మాటలు అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఆడే తప్పు చేశాడని చెప్పి పంపించేస్తాను నేను. ఇలా చేసే పని. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆయుధం మెలి తిప్పడం, మాటల్ని మభ్యపెట్టి మెలి తిప్పడం. ఈ ఆయుధం కూడా వాడడానికి వీల్లేదు. మనకు మనం తగ్గించుకోవాలి అంటే ఈ మెలి తిప్పే ఆలోచనలో మానుకోవాలి. 7వ విషయంగా వస్తున్నాను. 7వ ఆయుధం తెలివితేటలు అనండి. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అందరికీ ఉంటాయి, కొందరికి ఉంటాయి. అందరికీ ఉంటాయి. తెలివితేటలు అందరికీ ఉంటాయి. ఏ వయసు బట్టి ఆ వయసు, ఏ అనుభవం బట్టి ఆ అనుభవం. తెలివితేటలు తెలివిగా ప్రవర్తించిన కొన్ని దాఖలాలు ఏమన్నాయి? తెలివిగా ప్రవర్తించిన దాఖలాలు. ఈ మగవారి సైడ్కి ఆడవారు దృష్టిలో ఆడవారు ఏమనిపిస్తుంది అంటే తెలివి తక్కువది మా ఆవిడ. మగవారు సాధారణంగా అనిపించేది మా ఆవిడ తెలివి తక్కువదండి ఏమాట వీరికి అనిపిస్తుంది. మీరు తెలివైన వాళ్ళు అనిపిస్తారు కొన్ని విషయాల్లో. తెలివైన వాళ్ళు కాదా మీరు ఆడవాళ్ళు? తెలివైన వారు కాబట్టి ఇంటిని నడిపిస్తున్నారు. తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి, లేకుండా లేవు. తెలివైన వారు కాబట్టి ఇంటిని నడిపిస్తున్నారు. ఇప్పుడు తెలివితేటలు ఎక్కడైనా ఉపయోగిస్తారా? తెలివితేటలు ఇక్కడ తెలివిగా ప్రవర్తించడం ఒకటి ఉంది. తెలివిగా ప్రవర్తించడం, తెలివిగా నటించడం ఇంకోటి ఉంది. తెలివిగా ప్రవర్తించడము, తెలివిగా నటించడం ఉంది. ఎక్కడ తెలివితేటలు వాడాలో అక్కడ వాడకుండా, ఎక్కడ తెలివితేటలు వాడకూడదో అక్కడ తెలివితేటలు వాడడం. మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది. ఆవిడ పక్కన ఇంట్లో ఉన్న వారికి మామూలు చాలా ఫ్రెండ్లీ రిలేషన్, బాగా చక్కగా ఉంటారు. ఈవిడికి ఇంట్లో పంచదార అయిపోతే వదినా ఒక కప్పు పంచదార అంటుంది. ఈవిడ వెళ్ళి ఆ కప్పు పంచదార ఇస్తుంది. మా తాలూకా ఆవిడ ఉందే, ఆవిడ ఇంట్లో ఏదైనా అయిపోయినా అలాగే చేస్తుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ కప్పు పంచదార ఏం చేస్తారు? వచ్చిన తర్వాత మొన్న తీసుకున్నాం కదా, ఇది ఒక కప్పు పంచదార అని ఇచ్చేస్తుంది. మా చెల్లి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ కప్పు తీసుకుని తల కొట్టేస్తుంది. అక్కడి నుంచి తీసుకున్నప్పుడేమో కొండలా ఉంటుంది షేపు. తీసుకున్నప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడేమో పక్కింటి ఆవిడ ఇచ్చినప్పుడు కొండలా ఉంటుంది. అది అలాగే తీసుకుని వచ్చేస్తుంది. చూస్తుంది ఎంత ఇచ్చిందో చూస్తుంది. కానీ మా చెల్లి ఇచ్చినప్పుడు మాత్రం తల లేపేసి ఆవిడకి ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఏం చేస్తుంది ఇప్పుడు? ఏదో తెలివితేటలు ఉపయోగిస్తుంది అక్కడ. మరి తీసుకున్నప్పుడేమో ఎక్కువ తీసుకుంది, ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇది తెలివితేటలు అనమాట. ఇలాంటి తెలివితేటలు కొన్ని వాడతాం అవసరం లేని చోట, వాడడానికి వీల్లేదు. తెలివితేటలు అనే ఆయుధము వాడడానికి వీలు. తెలివిగా ఉండాలి కానీ తెలివితేటలు ఆడడానికి చూడదు. 8వ విషయంగా వస్తున్నాను. 8వ ఆయుధము. ఈ 8వ ఆయుధం ఏంటంటే పాత జ్ఞాపకాలు అనండి. పాత జ్ఞాపకాలు కొంచెం గట్టిగానండి. ఈ పాత జ్ఞాపకాలు అనేది ఒక ఆయుధము. ఈ పాత జ్ఞాపకాలు ఏవి గుర్తుంటాయి? ఈ ఆయుధం చాలా ప్రమాదమైందండి. ఈ ఆయుధం విషయంలో స్త్రీలకి ఎక్కువ జ్ఞానం ఇవ్వబడింది. అంటే ఆ జ్ఞాపక శక్తి స్త్రీలకి ఎక్కువ ఇవ్వబడింది. బాగా ఎక్కువ ఆ గుర్తుపెట్టిన శక్తి వాళ్ళకే ఉంది, పురుషులకి ఇవ్వబడలేదు. ఎందుకంటున్నానంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగినది కూడా మీరు చెప్తారు చూడండి. వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే ఆ రోజు ఏం చేశారో నీకు గుర్తులేదా అని అడుగుతారు. పాత కొత్త జ్ఞాపకం, పాత జ్ఞాపకం తీసుకొచ్చి ఎప్పుడో పెళ్ళి నాటి జరిగిన ఒక విషయాన్ని 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిన తర్వాత బొగుడుతో గొడవ పడుతుంటే అప్పుడు ఇస్తారు. అప్పుడు మీ పెళ్ళిలో చేయలేదండి, మీ నాన్నలు అలాగని లేదండి, మీ అమ్మాలు అలా చేయలేదండి, మీ అక్కలు అలా చేయలేదండి. ఎప్పుడు పెళ్ళిలో జరిగిన ఎప్పుడుదో తీసుకొచ్చి పాత జ్ఞాపకం. ఇప్పుడు ఒక విషయంలో పురుషులు తప్పు చేశారు. మీరు ఏమీ అనలేదు, స్త్రీలు ఏమీ అనలేదు, ఆ పురుషుడు కూడా ఏమనలేదు. ఇంకా సరే అని సర్దుపడిపోయింది. ఓ 3 సంవత్సరాలు పోయాక అదే పొరపాటు మీరు చేశారు.
ఇప్పుడు పురుషుడు వచ్చి స్త్రీని అడుగుతున్నాడు, ఎందుకు అలా చేసావు నువ్వు అసలు అని అడిగారు. ఏం చెప్తారు అప్పుడు? ఎప్పుడు? 3 సంవత్సరాల గుర్తులేదా నువ్వు చేయలే? అప్పుడు నేనేమన్నానా? నేనేమన్నాను నిన్ను? ఒక్క మాట నేను అనలే. ఇప్పుడు నేను చేత వచ్చేస్తావే, ఆయుధం ఏం చేస్తున్నావు? పాద్దా కొద్దా తుప్పట్టిపోయింది. తుప్పట్టిపోయిన ఆయుధం తీసుకొచ్చి వాడడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుని కోసం జీవిస్తే, దేవుడు కొరకు జీవిస్తే ఆ ఆయుధాన్ని పట్టుకోము, ఆయుధాన్ని వదిలివేస్తాము. మనకి అధికారం ఉన్నా సరే కూడాను ఆ ఆయుధాన్ని వాడడానికి మనం చూడం. 9వ విషయం చెప్తున్నాను. 9వ ఆయుధం కేకలు, అరుపులోనండి. కేకలు ఉన్నాయా లేవా? కేకలు అరుపులు ఉంటాయా ఉండవా? కేకలు అరుపులు అనేవి ఒక ఆయుధం. ఇప్పుడు ఒక ఆయుధం. ఎప్పుడెప్పుడు అరుస్తారు? గొడవ పడినప్పుడు అరుస్తారు. ఎవరితో గొడవ పడినప్పుడు? అవతల వాళ్ళతో గొడవ పడినప్పుడు అరుస్తారు. మీ ఫ్రెండ్స్తో గొడవ పడినప్పుడు అరుస్తారు. అరవడం వెనకాల ఉద్దేశం ఏంటి? అరవడం వెనకాల దాని ఉద్దేశం ఏంటి? అవతల వ్యక్తికి చెవుడనా? మరి ఏంటి ఉద్దేశం? మనం అరుస్తే ఆడు సైలెంట్ అయిపోవాలి. ఇది మన ఆలోచన. ఇప్పుడు మన దగ్గర నాకు ఆయుధం అరుపు. నెమ్మదిగా అంటే వినకపోతే మన కడుపు లోపల నుంచి ఒక గట్టి కేక వేస్తే ఆడు నోరు ముయ్యాలి, ఆడు నోరు ముయ్యాలి. ఇది మన దగ్గర ఉన్న ఒక ఆయుధం. అది ఇప్పుడు ఆయుధం మన దగ్గర ఉంది. వాడే ప్రయత్నం చేస్తామా, వాడకుండా ఉండే ప్రయత్నం చేస్తామా? ఇప్పుడు దేవుడి కొరకు జీవిస్తున్నాం మనము, దేవుని కోసమే బ్రతుకుతున్నాం మనము. ఆయుధం ఉన్నా సరే ఏం చేయాలి? వాడడానికి వీల్లేదు. అరుపు అనేది ఒక ఆయుధం. ఇప్పుడు అరుపు అనేది ఒక ఆయుధం కాబట్టి హెచ్చుకి వెళ్తామా, తగ్గించుకోవాలా? మోగోడు ఉన్నాం అనుకుందాం, ఏం చేస్తాడు? ఆడేం చేస్తాడు? ఆడికి అర్హత లేదు, అరవలేడు, అరిచిన సౌండ్ రాదు. మనకి ఇప్పుడు అరిస్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడు తగ్గాల్సిన మోగోడా మనమా? మనం తగ్గాలి. ఆయుధము వాడడానికి వీల్లేదు. అరుపులు అనే ఆయుధము వాడడానికి వీల్లేదు. 10వ ఆయుధం చెప్తున్నాను. ఈ 10వ ఆయుధము చేతిలో ఏది ఉంటే అది పగిలిపోద్ది. ఏమంటున్నాను? చేతిలో ఏముంటే అది పగల కొడతారు. ఎక్కువగా పగిలేవి రిమోట్లు. ఎక్కువగా ఏం పగులుతాయి? రిమోట్లు. టీవీ రిమోట్లు. బాగా కోపం తెప్పిస్తారు, బాగా కోపం వస్తుంది, బాగా అరుచుకుంటున్నాడు. ఏం ముందు పగులుతుందంటే చేతిలోనే టీవీ రిమోట్. పడేయాలని కొడతారు. ఎందుకు కొడతారు? ఆ రిమోట్ ఏం చేసిందా? ఆ రిమోట్ ఏం గొడవ పెట్టిందా? ఆ రిమోట్ ఏం బూతులు తిట్టిందా? ఏమీ లేదు. అన్యాయం అయిపోయింది దానికి, రిమోట్కి. పాము రిమోట్ అనుకుంటా అన్యాయంగా నన్ను చంపేస్తున్నారు కదా మీరు అనుకుంటుంది రిమోట్. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ఇసురు కొట్టడం, పగల కొట్టడం, ఇవన్నీ ఆయుధాలు. ఇప్పుడు ఇసురు కొట్టి ఏం నిరూపిద్దాం అనుకుంటాం? ప్లేట్లు ఇసురు కొట్టి, తినే ప్లేట్ ఇసురు కొట్టి, రిమోట్ ఇసురు కొట్టి. ఫోన్ దగ్గర కొంచెం స్లో అవుతారు. ఫోన్ ఇసిరే విషయంలోనే కొంచెం ఆయుధం దాద్దాం, బైబిల్ చెప్తుంది అని గుర్తుకొస్తుంది మనకి. మిగతా విషయాల్లో, పగల కొట్టే విషయాల్లో, మళ్ళీ తెచ్చుకోవచ్చనే విషయాల్లో, మళ్ళీ కొనుక్కోవచ్చనే విషయాల్లో అబ్బే ఇసిరి కొట్టేస్తాం. మన ప్రాణం కదా మరి ఇక్కడ. దీన్ని ఇసిరి కొట్టే ఎవరన్నా, ఇది కొట్టేవాళ్ళు కూడా ఉన్నారులేండి. ఫోన్ కూడా ఇసిరి కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోపం వచ్చి ఏ వస్తువు అయితే ఇసిరి కొడతామో, ఈ ఇసిరి కొట్టడం ఒక ఆయుధము. ఇసిరి కొట్టడము. పిల్లలు కనుక చూసారనుకుందాం, అదే నేర్చుకుంటారు పిల్లలు. ఎందుకంటే మా నాన్న ఇసురు కొడతాడు, నేను ఇసురుతాను. మా అమ్మ ఇసురు కొడుతుంది, నేను ఇసురుతాను. ఇదే నేర్చుకుంటారు పిల్లలు. తరం కూడా ఇసురు కొట్టే వ్యాపారాలే జరుగుతాయి. ఈ ఆయుధం దాచేవనుకో పిల్లల దగ్గర అయిపోద్ది, అక్కడితో కట్ అయిపోతుంది. ఆయుధము వాడడానికి వీల్లేదు. నీకు అధికారం ఉంది, నీ దగ్గర ఆయుధం ఉంది, కానీ ఆయుధం వాడడానికి వీల్లేదు. కారణం దేవుడి కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి తగ్గి ఉండాల్సిన అవసరత మనకుంది. 11వ ఆయుధం చెప్తున్నాను. 11వ ఆయుధం మౌనం అనండి. మౌనం అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. మౌనాన్ని కొంచెం గట్టిగా చెప్పండి. మౌనం అంటే సైలెంట్గా ఉండడం. మౌనము అనేది ఒక ఆయుధం. ఎప్పుడైనా ఉన్నారా? మౌన వ్రతం కాదు అంటుంది.
మన వ్రతం వేరు. అవ్వాల్సింది అవ్వకపోతే, తేవాల్సింది తేకపోతే, ఇవ్వాల్సింది ఇవ్వకపోతే, ఒక మాట అనేస్తే, ఒక మాట పడిపోతే మౌన వ్రతం స్టార్ట్. ఇంట్లో ఏమ్మా తిన్నావా, తింటావా, అలా ఉన్నా, నాతో మాట్లాడక, నన్ను డిస్టర్బ్ చేయక, మౌనమ్మ. ఈ మౌనం అనే ఆయుధము చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. ఇంట్లో ఒక్క వ్యక్తి మౌనంగా ఉంటే ఇల్లంతా గందరగోళమే. అందరూ మౌనం అయిపోతారు. డాడీ ఎందుకో సైలెంట్గా ఉన్నారు, మమ్మీ ఎందుకో సైలెంట్గా ఉంది, అమ్మమ్మ ఎందుకో సైలెంట్గా ఉంది, తాతయ్య ఎందుకో సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలే. మౌనము మాట్లాడకుండా ఉంటామే, అదొక ఆయుధం. ఏం రుజువుపరచాలని, ఏం తెలియపరచాలని, ఏం సాధిద్దామని ఈ మౌనంగా ఉండి మన దగ్గరున్న ఆయుధాలు వాడతామే. క్రీస్తు కోసం బతికేవాడితో మౌనంగా ఉండడు, ఆ మౌనవ్రతం పాటించడు. ఏదైనా అవ్వకుండా అవుతే పాటించడు. ఆ విషయంలో ఆ ఆయుధం ఉన్నా సరే కూడా మౌనాన్ని దాచిపెట్టేస్తాడు. క్రీస్తు సైనికుడు, క్రీస్తు నమ్మేవాడు, క్రీస్తు కోసం బ్రతికేవాడు మౌనము అనేది ఉండడానికి వీలేదు. 12 విషయం చెప్తున్నాను. 12 ఆయుధం, నీ చావు నువ్వు చావు అనండి. ఏంటది? నీ చావు నువ్వు చావు. డైలాగ్ కొట్టారు ఎప్పుడైనా? నీ చావు నువ్వు చావు అని. నీ చావు నువ్వు చావు అంటే వదిలిపెట్టడం అని అర్థం. పోత పోయినండి, వెళ్తే వెళ్ళలేమండి, చెప్పాను కదా, చెప్పినా వినలేదండి, పోతే పోనేవండి. నీ చావు అంటే వదిలిపెట్టడం. వదిలేదు ఎవరైనా? చెప్పినా వినకపోతే, అడిగినా మారకపోతే, చెప్పినా మారకపోతే వదిలిపెడతాం చూడండి, అది ఒక ఆయుధం. మౌనం అంటే వారిని వదిలిపెట్టడం అనేది ఒక ఆయుధం. త్వరగా చెప్పేస్తాను నేను. 13 ఆయుధం, మీ ఆలోచనకి ఇంకోరు ఆలోచనని సహాయంగా తీసుకోవడం. మళ్ళీ చెప్తాను, మీ ఆలోచనల్ని ఇంకోరు ఆలోచనని సహాయంగా తీసుకోవడం. ఇది భయంకరమైన ఆయుధము. ఈ ఆయుధం లక్షణం ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నాకు రాజుగారి మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది అనుకుందాం. రాజుగారి మీద చెడ్డ అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు నా చెడ్డ అభిప్రాయం నాకు వచ్చిన తర్వాత నేను ఇంకోరిని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ప్రసాదాన్ని పిలిచి, ప్రసాదన చూసావా రాజుగారు అలా చేయకూడదు కదా అంటాను. అంటే కదా అని అంటారు, దాని అర్థం ఏంటి? ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ఒప్పిస్తున్నాను. నేను తప్పు చేశాను, చేసిన తర్వాత రాజుగారు అలా చేయకూడదు కదా, ఎందుకు చేశారు, నువ్వు చెప్పన్నా అసలు చేయకూడదు కదా అంటున్నానంటే నేనేం చేస్తున్నాను? నేను చేసింది పాపము, ఇంకొక వ్యక్తిని ఏం చేస్తున్నాను? ఒప్పిస్తూ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నా టీంలో. ఒక పొరపాటు జరిగిన ఒక విషయం మీద, ఒక వ్యక్తి మీద కోపం వచ్చినా ఇంకోటిని కలిపే ప్రయత్నం చేస్తామే, అది పొరపాటు, అది ఆయుధం. అది ఎప్పుడు వాడడానికి వీలేదు. మనం తప్పు చేసామో ఇంకోటితో తప్పు చేయించడానికి వీల్లేదు. 14వ విషయంకి వస్తున్నాను. దూరం పెట్టడం అనండి. ఎవరిని? ఇష్టం లేని వ్యక్తుల్ని దూరం పెడతాం. మన దగ్గర ఉన్న ఆయుధం దూరం పెట్టే అధికారం మనకు ఉంది. కానీ చాలా విషయాల్లో చాలా వ్యక్తులు ఇప్పుడు దూరంగా ఉంటారు. చూడండి, మీకు మీ ఫంక్షన్కి రారు చూడండి, కొన్ని దూరాలు ఉంటాయి చూడండి. దూరం పెట్టారా వాళ్ళు వెళ్ళారా? దూరం పెట్టారా వెళ్ళారా? దూరం పెట్టారా వెళ్ళారా? వెళ్ళారు, పెట్టారు, ఈ రెండు ఉండొచ్చు. వెళ్ళి పిలిస్తే వస్తారు రారా? అంటే పెట్టావా వెళ్ళారా? దూరం పెట్టావా వెళ్ళారా? పెట్టాం. ఇప్పుడు వెళ్ళి పిలిస్తే వచ్చేవారు ఉన్నారు, కానీ వాళ్ళు రారులేండి. పిలిచినా వేస్ట్, రారు. దూరం పెట్టే ప్రయత్నాలు మనం చేస్తాం. మన దగ్గర ఉన్న ఆయుధము దూరం పెట్టడం. దేవుడు నమ్ముతున్న మనము ఆ పని చేయడానికి వీల్లేదు. ఆఖరిది చెప్తున్నాను, 15వ ఆయుధం. దీంతో ఏం చేస్తారు? కూరగాయలని కట్ చేస్తారు. బాగున్న కూరగాయని సగం మొక్క చేసి కట్ చేస్తారో చేయరా? ఏదైనా సంబంధాన్ని కట్ చేశారా? మీకుంటే చూడండి కొన్ని సంబంధాలు కట్ చేసిన సంబంధాలు, వారిని కట్ చేస్తారు చూడండి.
వారిని వేరు చేస్తారు చూడండి. మీ దగ్గర ఉన్న ఆయుధము వారిని కట్ చేయడం, మీతో సహవాసం, వారిని కట్ చేయడం, మీతో కలవడం, వారిని కట్ చేయడం, మీ జీవితంలోకి రావడం, వారిని కట్ చేయడం, మీతో సహవాసం, మీతో మాట్లాడడం, కట్ చేయడం మీరు చేస్తారు. ఈ ఆయుధం మన దగ్గర ఉంది. కట్ చేసిన ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. ఆ మనుషుని కట్ చేస్తాము, ఆ సంబంధాన్ని కట్ చేస్తాము, ఆ స్నేహాన్ని మనం కట్ చేస్తాము. కట్ చేయడానికి వీల్లేదు. మన దగ్గర ఆయుధం ఉంది కానీ ఆ కట్ చేయడానికి వీల్లేదు. యేసు కోసం నమ్ముతున్న మనము ఈ ఆయుధాలు వాడడానికి వీల్లేదు. మనకు ఆ అనుమతి లేదు. ఎందుకంటే మనం బ్రతుకుతుంది యేసు కోసం, చచ్చేది కూడా యేసు కోసం.